మహోన్నతమైనది మానవ జన్మ. మనిషి అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలు. అహంకారం, బుద్ధి, ప్రకృతి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు అనబడే 11 ఇంద్రియాలు, శబ్ద, రూప, రస, గంధాలనే ఇంద్రియ విషయాలు, కోరిక, ద్వేషం, తెలివి, సుఖం, దుఃఖం, ధైర్యం, వీటి వికారాలతో ఏర్పడే క్షేత్రం మనిషి. ఈ లోకానికి వచ్చిన వారందరూ అతిథులే. ఎవ్వరూ ఈ లోకానికి చెందినవారు కాదు. ఈ లోకం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈ భూమి మీదకు అతిథులుగా వచ్చిన మనలో కొందరు నిండు 100 ఏళ్లు జీవిస్తారు. మరికొందరు అర్ధాయుష్యుతోనే మరణిస్తారు. ఈ 100 ఏళ్ల జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకొచ్చిన వారే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని ఝఠరే సేనం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టకమానదు, గిట్టిన ప్రతి ప్రాణి పుట్టకమానదు. ఇది సృష్టి ధర్మం. భూదానం, గోదానం, వస్త్రదానం, అన్నదానం, కన్యాదానం, ఇన్ని దానాలు ఒక ఎత్తైతే అవయవదానం అనేది ఇంకో ఎత్తు. మనము రక్తం ఇస్తుంటాం, రక్తదానం చేస్తుంటాం. అలాగే ఈ మధ్యలో అందరికీ కార్నియాదానం అంటే కళ్ళదానం, కంటిదానం కూడా ఇస్తుంటాం. నేత్రదానం అంటారు. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేసేసి కిడ్నీస్ అయినా సరే, లివర్ అయినా సరే, హార్ట్ అయినా సరే, లంగ్స్ అయినా సరే, ప్యాంక్రియాస్ అయినా సరే, ఇలా ప్రతి ఒక్క అవయవాలు కూడా వేరే బ్రతికున్న వ్యక్తికి వారి అవయవాలు పాడైపోయి ఆయన మరణ అవస్థలో ఉన్నప్పుడు ఆయనకు అమర్చితే ఆయన జీవించడానికి, మామూలు జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రదేశంలో చాలామంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల కానీ, రకరకాల బ్రెయిన్కి సంబంధించిన వ్యాధుల వల్ల కానీ చనిపోయినప్పుడు వాళ్ళకి అవయవాలన్నీ బాగానే ఉంటున్నాయి. ఈ అవయవాల్ని మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళ పేషెంట్లను వాడటానికి మనం సమన్వయం చేయవచ్చునా అని చెప్పేసి చాలా ఏళ్ల కిందట మన భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సుదీర్ఘంగా ఆలోచించి దాని గురించి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అని ఒకటి తయారు చేసి ప్రభుత్వం ద్వారా దాన్ని అప్రూవల్ తీసుకొని జీవన్దాన్ అనే సెంటర్ని నిజాం శివ మెడికల్ సైన్సెస్లో స్టార్ట్ చేయించారనమాట. ఇది వరకు మనము అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అనుకున్నాము. అది క్రమేణంగా అన్ని దానాల కంటే కూడాను కంటి దానం మిన్న అని అయింది. కానీ ఇప్పుడు ఒక అడుగు మనం ముందే వేస్తే అన్ని దానాల కంటే కూడా అవయవ దానాలు మిన్న అని చెప్పుకోవచ్చు. మంది యాక్సిడెంట్ కేసెస్లో కానీ బ్రెయిన్ డెత్ అయిపోయి ఆ స్టేజ్లో అవయవాలు డొనేట్ చేయగలము అని చాలా తక్కువ మందికి తెలుసు. ఒక యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ డెత్ అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ పర్టికులర్ బాడీ నుంచి ఆర్గన్స్ అంటే లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, ప్యాన్క్రియాస్ కానీ, బ్లడ్ కానీ, బోన్ మ్యారో కానీ చాలా ఆర్గన్స్ను మొట్టమొదటిసారిగా ఇవి బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఒక బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసి అవసరం ఉన్న వాళ్లకు డొనేషన్ చేయొచ్చు. ఈ దానం వల్ల అర్ధాయుష్యుతో మరణించినా కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేకుండా అవయవదానం చేసి 100 ఏళ్లు ప్రజల మనస్సులో నిలిచి ఉంటాడు. మనిషికి ఇంతకన్నా కావాల్సిన తృప్తి ఇంకేముంది? ఇలా ఆకస్మికంగా సంభవించే మరణాన్ని ఎవరూ ఆహ్వానించరు. అయినా ప్రతి మనిషికి మరణం తప్పదు. ఇది సృష్టి ధర్మం. ఆరిపోయే దీపానికి ఎలా వెలుగు ఎక్కువ ఉంటుందో అలాగే మనిషి కూడా తన జీవితం చివరి క్షణాల్లో కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపే మహత్తర అవకాశం
కేవలం అవయవదానం వల్లే సాధ్యమవుతుంది. మనిషి తన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళినా తను ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతాడు. పుట్టుకతో ఏర్పడిన లోపం వల్ల గాని, మధ్యలో వచ్చిన అనారోగ్యం వల్ల గాని కీలక అంగాలు చెడిపోయి వాటిని తిరిగి సక్రమంగా పనిచేయించే వైద్య పరిష్కారం లేక మరణానికి చేరువవుతూ దీనంగా దిక్కుతోచక జీవోత్సవాల్లా జీవిస్తున్న అభాగ్యులు ఎందరో. నా పేరు కసన్, నా వయసు 35 ఇయర్స్. నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. డయాలసిస్ చేసేటప్పుడు బాగా బాధ అనిపిస్తుంది, నరకం కనపడుతుంది, చనిపోయినట్టు అనిపిస్తుంది. నాకు అమ్మా నాయన లేరు. మా అన్న బ్లడ్ గ్రూపు సూట్ కాలేదు. కావున ఎవరైనా దాతలు ఉంటే నా జీవితం బాగుపడుతుంది. ప్రతి సంవత్సరము 1,00,000 మందికి మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ అవసరం పడుతుంది అని నిర్ధారించడమైంది. వీళ్ళలో ఒక 2,000 మంది మాత్రమే మూత్రపిండాల ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతోంది. దీనికి కారణం ఏమిటంటే ఈ కిడ్నీ డోనార్లు ఎక్కువగా అవైలబుల్ కాకపోవడం. ప్రస్తుతం ఉన్న లా ప్రకారము రక్త సంబంధం ఉన్నవాళ్ళు లేదా వాళ్ళ భార్య కానీ భర్త కానీ మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనివల్ల మూత్రపిండాలు ఎక్కువగా మందికి దొరకడం చాలా కష్టంగా ఉంది. దీనికి మార్గం ఏమిటంటే యాక్సిడెంట్స్లో వాటిల్లోనూ బ్రెయిన్ డెడ్ ఇండివిజువల్స్ ఉంటారు. ఇటువంటి వాళ్ళ బంధువులు పెద్ద మనసు చేసుకుని వీళ్ళకి కనుక వీళ్ళ ఆర్గాన్స్ని కనుక డొనేట్ చేయగలిగితే వీళ్ళలో చాలామందికి ఈ మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళలో చాలామందికి ఈ మూత్రపిండాలు అమర్చి మేలు చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుండి కిడ్నీ వ్యాధి వలన నాకు 2 కిడ్నీలు చెడిపోయినాయి. నేను డయాలసిస్ ద్వారా ఇంతవరకు జీవించినాను. ఈ జీవన్ దాత ఆర్గనైజ్ ద్వారా నాకు కిడ్నీ దానం చేసినట్లయితే నా కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఇతరుల అంగాలను అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చంటోంది జీవన్ దాన్ సంస్థ. జీవన్ ధాన్ అనేది రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఒక మంచి పథకం. ఏదైనా ప్రమాదంలో మన కుటుంబీకులు చిక్కుకునేటప్పుడు బ్రెయిన్ డెడ్ అయినచో వారి నుంచి సేకరించబడిన అవయవాలు ఒక 7గురికి ప్రాణదానం చేయొచ్చు. జీవన్ దాన్ ప్రోగ్రాం ద్వారా మన స్టేట్లో కూడా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాంను కనుక మనం సమాజంలోకి తీసుకెళ్తే కనుక తప్పనిసరిగా చాలా మంది చనిపోబోతున్న రోగులకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. The government of Andhra Pradesh has issued a GO MS number 184 on 16/8/2010 in which they have approved of a scheme called Jeevan Daan. Under this scheme, detailed guidelines have been framed for transplantation of organs from cadavers. అయితే అవయవదానం చేసేవారు లేరని గ్రహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు అవయవదానం అంటే ఏమిటో కూడా తెలియని వారిలో చైతన్యాన్ని నింపుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా సాటివారికి సాయపడాలనే ఉన్నతమైన ఆశయంతో ముందడుగు వేస్తూ దాతల నుంచి అవయవాలను సేకరిస్తూ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికోసమే జీవన్ దాన్ సంస్థను స్థాపించింది. పబ్లిక్లో ఈ అవేర్నెస్ అంతా లేదు, వాళ్ళకు తెలియలేదు కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరికి ఇన్ఫామ్ చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరు వచ్చి ఆర్గన్స్ తీసుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళకు విల్లింగ్నెస్ ఉంటుంది, లేకుంటే ఇంప్లిమెంటేషన్ జరగదు. సో అందుకోసం మేము పబ్లిక్, పారామెడిక్స్, నర్సెస్, వేరే డాక్టర్స్ వాళ్ళకు అందరికి పిలిచి ఈ బ్రెయిన్ డెత్ అయిన తర్వాత
వాళ్ళ ఆర్గన్స్ చాలా ఉపయోగాలు ఉంటాయి 24 hours తనక. సో అది ప్రాపగేట్ చేయాలి, అట్లా మాకు ఉన్నది. సో ఏమున్నది అంటే ఇప్పుడు మేము ఎట్లా చెప్తున్నామంటే, యాజ్ మెన్షన్డ్ ఇన్ గీత, వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ ఫర్ క్యాటర్పిల్లర్ ఈజ్ ఎ న్యూ లైఫ్ ఆఫ్ బటర్ఫ్లై. సేమ్ ఈజ్ ట్రూ in organ donation. Once the brain dead patient gives the organs to different people, so he will give new life to around 7 or 8 individuals. ప్రమాదాల్లో చనిపోతున్న వారి అవయవాల్ని అవసరమైన వారికి అమర్చితే వారికి కొత్త జీవితాన్ని అందించిన వారమవుతాం. నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చి 8 years అయింది. నేను నిమ్స్కి వచ్చాను. నిమ్స్లో నాకు ఫస్ట్ 2 months డయాలసిస్ చేశారు. నేను కెడావర్ లిస్ట్లో పేరు రాయించుకున్నాను ట్రాన్స్ప్లాంట్ కోసం. బ్రెయిన్ డెడ్ కేసు వచ్చిందని నిమ్స్ నుంచి కాల్ వచ్చింది. సో అప్పుడు మేము వచ్చాము, ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో మీరు కూడా కిడ్నీస్ని డొనేట్ చేయండి. డాక్టర్స్ కనుక బ్రెయిన్ డెడ్ కేసుని నిర్ధారణ చేస్తే ఖచ్చితంగా కిడ్నీ డొనేట్ చేయండి. మాలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. నా పేరు ఉమాశంకర్. మా అమ్మాయి సమగ్న శంకర్ కెంచేని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 2009 సంవత్సరం ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మొట్టమొదటిగానే తనకు ఫస్ట్ అటెంప్ట్లోనే మెడిసిన్ సీట్ వచ్చి అందులో జాయిన్ అయ్యింది. ఒకరోజు తలనొప్పిని ఇంటికి వచ్చింది. మేమందరం అది సామాన్యమైన తలనొప్పి అని అనుకున్నాము. కానీ నిద్రలో ఏమైందో మాకు తెలియదు. కానీ నిద్రలో తను కోమాలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళగానే మీ అమ్మాయికి సెరిబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అనేది అటాక్ అయ్యిందమ్మా, మీకు ఎలాంటి ఛాన్సెస్ మేము ఇవ్వలేము, ఇది వచ్చిన వాళ్ళు బతకడం చాలా కష్టం, ఏది జరిగినా ధైర్యంగా ఉండాలి అని మాకు సెప్టెంబర్ 15వ తేదీన చెప్పిన తర్వాత ఒక్కసారి మాకు ఏం చేయాలో తోచలేదు. సెప్టెంబర్ 17, 2010 తెల్లవారుజామున సమగ్న బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించారు వైద్యులు. మా అమ్మాయి చదువుకునేటప్పుడు ఒక మాట అనేది, అమ్మా, మానవునికి అవయవాలు చాలా ముఖ్యం. నేడు అవయవాలు దొరక్క చాలామంది చనిపోతున్నారమ్మా. అవయవ దానం పైన ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవుని అవయవాలు ఎప్పుడూ మట్టిలో కలిసిపోకూడదమ్మా. మనందరం అవయవ దానం గురించి ప్రచారం చేసి చాలామందిని రక్షించాలమ్మా. తన ఆర్గన్స్ అన్ని డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేసి మేము వచ్చేసాం ఇంటికి. సెప్టెంబర్ 17 రాత్రి సమగ్న ఆర్గన్స్ని 2 కిడ్నీలు, 2 హార్ట్ వాల్స్, 2 ఐస్, 1 లివరు 7 మందికి డొనేట్ చేసేసాం మేము. ఒకటి నేను మా అమ్మాయి లేదు అనే నిజము ఒక్కొక్కసారి మా శ్వాస ఆపేస్తూ ఉంటుంది. కానీ మా అమ్మాయి 7 మందిలో బతుకుతుంది అనే నిజము మమ్మల్ని మళ్ళా బతికించినట్టుగా చేస్తుంది. ఇలాంటి ఆశయంతోనే ఇటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ముందుకు వచ్చింది జీవన్ దాన్. అన్ని దానాల కన్నా అవయవాల దానం మిన్న. అవయవ దానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జీవన్ దాన్. ఈ మధ్యే మన ప్రభుత్వం ఒక పద్ధతి, జీవన్ దాన్ అని ఒక పద్ధతి పెట్టింది. అది ఒక చక్కటి ప్రక్రియ, చాలా అభినందించవలసిన విషయం. అభినందించడంతో సరిపోదు, మనం దాన్ని పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని నా ఉద్దేశం. మనమే చనిపోయినా, మనవాళ్ళు చనిపోయినా, మన మిత్రులు చనిపోయినా, అవి సడన్గా అవి కొంత టైం లోపల, పరిధి లోపల పనికొచ్చేవి చాలా అవయవాలు ఉన్నాయి. చాలా చక్కటి అవయవాలన్నీ అనేక మందికి దానం చేసి వాళ్ళు బ్రతికుంటే మన ఆత్మ వాళ్ళని చూడవచ్చు. అవయవాల దానం స్వచ్ఛందం. మట్టిలో కలిసిపోయే ఈ దేహాన్ని అవయవదానం లాంటి మహత్కార్యం చేసి పునీతం చేయాలి. మనం మరణించిన తర్వాత కూడా సాటి మనిషికి సహాయపడాలనే ఉద్దేశంతో చేసే మంచి పనికి మన వంతు చేయూతనందించాలి. మన శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మొదలైన అవయవాలన్నీ కూడా మరణించిన అనంతరం వాటిని దానం చేయడం ద్వారా మనల్ని జీవింపజేసే గొప్ప శక్తి కలిగినవని చెప్పవచ్చు. బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు అవయవదానం చేస్తే మరో 7గురికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు.
ఒక వ్యక్తి అవయవ దానం చేసినప్పుడు 7 మందికి కొత్త జీవితాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఒకటే జన్మలో వాళ్ళు 7 జన్మలకి సమానం అవుతుంది వాళ్ళు ఇచ్చే దానం. బ్రెయిన్ డెత్ డిక్లేర్ అయిన తర్వాత ఎవరైనా వాలంటరీగా స్వతహాగా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఆర్గాన్స్ని డొనేట్ చేస్తే అది చాలామందికి ఉపయోగపడుతుంది. అనేక మంది ఇటువంటి పరిస్థితుల్లో అందరూ దానం చేయాలని, తప్పకుండా దాని ద్వారా మీరు దేవుడు ఎక్కడున్నాడో లేదో తెలియదు, మీ ఆత్మ సంతోషపడుతుందని నేను మనసారా నమ్ముతున్నాను. ఏమాత్రం అటువంటి అవకాశం ఉన్నా, అటువంటి పరిస్థితులు ఏర్పడ్డా తప్పకుండా దానం చేయండి, పవిత్రులు కండి. ఈ అవయవ దానం చేసి మరొకరికి జీవితం ఇవ్వండి. ఆ జీవితం ద్వారా మీరు సంతోషించండి. జీవన్ దాన్లో దాతలు అవ్వండి, కొత్త జీవితాలని ఒక 7గురు ప్రసాదించండి. అన్ని ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ జీవాందాన్ అనే యొక్క సెంటర్ని నిమ్స్లో ప్రారంభోత్సవం చేశాము. అది చాలా వరకు ఫంక్షనల్గా తయారైంది. దాని గురించి ఒక వెబ్సైట్ తయారు చేశాం మనం. దాని గురించి ప్రజలందరూ, హాస్పిటల్స్, దానికి చేయగలిగిన వారు, దాంట్లో ఉన్న రోగులు వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సూటబుల్ ఆర్గన్ అవైలబుల్ ఉన్నప్పుడు దాని గురించి జీవన్దాన్ ద్వారా రిజిస్టర్ చేయించుకుంటే అది వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఈ రోగులందరూ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు కానీ, లివర్ ఫెయిల్యూర్ ఉన్నవారు కానీ, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారు కానీ, లంగ్స్ ఫెయిల్యూర్ ఉన్నవారు కానీ దీనికి వచ్చి రిజిస్టర్ చేయించుకుంటే ముందు ఎప్పుడైనా ఆర్గన్స్ దొరికినప్పుడు ఇది ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నది. మరణమా, మరో జన్మయా? మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు? అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చావు. పోయేటప్పుడు అంతా తీసుకోవాలనుకుంటున్నావు. అందుకే నీకు ఈ ఆరాటం, అశాంతి. నీవు ఏం పోగొట్టుకున్నావు విచారిస్తున్నావు. నీవేం సృష్టించావని నీకు నష్టం వచ్చింది. నీవేదైతే పొందావో అది ఇక్కడిదే పొందావు. ఏదైతే ఇచ్చావో అది ఇక్కడిదే ఇచ్చావు. ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న వేరొకరి సొంతం కాదా, రేపు మరొకరి సొంతం కాగలదు. కావున జరగవలసింది జరగక మానదు. అనవసరంగా ఆందోళన చెందదు. ఆందోళన అనారోగ్యానికి మూలం. ఒకరి మరణం 7 ప్రాణాలను బ్రతికిస్తుందనే చిరు ఆశ చాలు చీకటి జీవితాల్లో వెలుగు నింపడానికి. ఆ గొప్ప సంకల్పమే మనకు సంతృప్తినిస్తుంది. లాభాన్ని ఆశించకుండా అవయవదానం చేయండి. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ లోకం రుణం తీర్చుకునే ప్రయత్నం చేయండి. నలుగురు గర్వించేలా చనిపోతూ జీవించండి. వెలకట్టలేని సంతృప్తిని పొందండి. ఆయుష్మాన్ భవ.